ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తామన్నారు మాజీ ఐఏఎస్ కర్నూల్ వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఇంతియాజ్. గెలిచిన టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణ ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన ఆదేశాలతో తన రాజకీయ జీవితం ఉంటుంది అంటున్న డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్ తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఉద్యోగాన్ని వదులుకొని ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ ఇంతియాజ్. అయితే ప్రజాసేవకు వచ్చిన తర్వాత అనూహ్యంగా ప్రజలిచ్చిన తీర్పును మాత్రం గౌరవిస్తామంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఐఏఎస్ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి ప్రజాసేవ కోసం ఇక్కడికి రావడం జరిగింది. సో ఇప్పుడు ఎలా చూస్తున్నారు దీన్ని? ఇప్పుడు ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుని స్వాగతించాల్సిందే ఎప్పుడు కూడా, మరి ప్రజా తీర్పుని ప్రజా తీర్పుకి శిరసావహిస్తూ మరి ఈరోజు కర్నూలు నగర నియోజక ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ 70 రోజులు ఇక్కడ క్యాంపెయిన్ చేసినప్పుడు వారు చూపించిన అభిమానము, వారు చూపించిన ప్రేమ ఆప్యాయతలకు గౌరవానికి నేను వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రధానంగా మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ హోదాలో ఉద్యోగాన్ని కూడా కంటిన్యూ చేసుకునేవారు, అక్కడ కూడా ప్రజాసేవ చేసేవాళ్ళు. కానీ ఒక డిఫరెంట్గా ఆలోచించి రాజకీయాలకు వస్తే మరింత సేవ చేయాలని ఉంటుందని చెప్పారు. ఈరోజు ఇక్కడికి వచ్చారు, కానీ అనూహ్యంగా ఓటమి చెందారు. మళ్ళీ వాట్ నెక్స్ట్? అంటే రాజకీయాల్లో ఇలాగే కొనసాగుతారా, లేదా రిటర్న్ బ్యాక్ టు మళ్ళీ ఏదైనా ప్రొఫెషనల్గా వెళ్ళిపోతారా? ఎలా ఉంటుంది? ఇంకా దీని గురించి ఇంకా అందరితో చర్చించి మరి డెసిషన్ తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా ప్రస్తుతానికి ఎటువంటి ఆలోచనలు లేవు. ప్రజాసేవ చేయడమే నా ముఖ్య ఉద్దేశము. సో ఉద్యోగంతో పాటు ఉద్యోగంలో చేశాను, దాని తర్వాత ఈ విధంగా రాజకీయాల్లో ప్రజలకు సేవ చేద్దామనే ఉద్దేశంతోనే వచ్చాను. ఇంకా నేను ఫ్యూచర్ గురించి ఆలోచించాల్సింది ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇటువంటి ఓటం అనేది మనకు ఉంటుందని? కానీ ఒక కాన్ఫిడెన్స్లో ఉండేవారు మీరు, ఖచ్చితంగా కర్నూలుకి మనం ఎమ్మెల్యేగా అవుతాం, మరింత ప్రజాసేవ చేస్తామనేటువంటి ఒక ధీమాను కూడా వ్యక్తం చేశారు. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా డెమోక్రసీ ఈజ్ ఎ గ్రేట్ లెవెలర్. మరి ఇట్ ఓట్స్ పీపుల్ ఇంటూ పవర్, ఇట్ ఓట్స్ పీపుల్ అవుట్ ఆఫ్ పవర్. డెమోక్రసీని ఎప్పుడు కూడా మనం గౌరవించాల్సిందే, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిందే, ప్రజల తీర్పును గౌరవించాల్సిందే. సో నేను ఖచ్చితంగా ఏదైతే మా ప్రీతి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, దానికి ప్రజలు మరి అందరూ కూడా ఓటు వేస్తారని భావించాము. మరి ఈరోజు అది జరగలేదు. కానీ ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తూ ముందుకెళ్ళడము అందరికీ, అందుకని నేను ఈరోజు అందరికి కూడా నా కోసం పనిచేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కర్నూలు పట్టణ ప్రజలతో పాటు కర్నూలు నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును పూర్తిగా శిరసావహిస్తానని చెప్పేసి డాక్టర్ ఇంతియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, విషయం టీవీ.